ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల్తల్లి కార్యక్రమానికి స్వాగతం. పత్తి సాగు, రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సాగు అసాధ్యం. దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు చెప్పే మాటలివి. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఆ గ్రామస్తులు. తెలంగాణలో పత్తి సాగుకు పేరుగాంచిన వరంగల్ జిల్లాలో నూతన శకాన్ని ఆవిష్కరించారు. పాతకాలం నాటి పద్ధతులు అనుసరిస్తూ నేటి తరం రైతులోకానికి కొత్త మార్గాన్ని నిర్దేశించారు. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా మారిన వరంగల్ గ్రామీణ జిల్లా తిరుమలాయపల్లి గ్రామ రైతులపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. హరిత విప్లవం అనంతరం వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరిగింది. ఈ వాడకం రాను రాను అధిక దిగుబడుల నుంచి అప్పుల ఊబిలోకి రైతులను నెట్టేస్తోంది. అయినా చాలా మంది రైతులు ఇప్పటికీ ఇదే పద్ధతుల్లో వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కానీ ఈ గ్రామ రైతులు మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. 5 సంవత్సరాల క్రితం ముగ్గురితో మొదలైన ప్రకృతి వ్యవసాయం నేడు 60 మందితో 5 సంఘాల వరకు వెళ్ళింది. నాకు 3 ఎకరాల 15 గుంటల పొలం ఉంది. మొత్తం పురుగుమందుల వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడికును నా పిల్లల ఖర్చుల కోసానికి 1 ఎకరం చెలక అమ్ముకున్నా, అప్పుల పాలయ్యి. తర్వాత చేసేది ఏం దిక్కులేక నేను ఇక లాభం లేదు, ఈ పురుగుమందుల జోలికి పోద్దని అంతకుముందుకి ఇక మా దగ్గర బాల వికాస స్వచ్ఛంద సంస్థలు సేంద్రియం కోసానికి ఎట్లా చేయాలి ఏం కదా అని చెప్తాను. మళ్ళీ మధ్యలో వరంగల్లో 3 రోజుల పాలేకర్ గారిది ట్రైనింగ్ క్లాసులకు కూడా పోయినా. ఆ తర్వాత బాల వికాస్ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ వేపపిండి కానీ, లింగాకర్షణ బుట్టలు కానీ ఇవన్నీ ఇస్తాను కదా అని బాల వికాస్లో కూడా రైతులలో నేను కూడా రైతు సంఘంలో నేను కూడా ఒక సభ్యునిగా చేరిన. అప్పటి నుంచి సేంద్రియ వ్యవసాయం 3 సంవత్సరాల నుంచి చేస్తాను. మొదటిసారి వరిను మొక్కజొన్న వేసిన. మొదటిసారి కొత్త కాబట్టి నాకు అనుభవం లేక పెద్దగా పంటలేం దిగుబడి రాలేదు, కానీ నష్టమైతే పోలేదు. రెండవ సంవత్సరం కూరగాయలను వరి పెట్టినా బాగానే బెనిఫిట్ వచ్చింది. ఇక ఈ 3వ సంవత్సరం నుంచి పత్తి కూడా పండియాలనే ఉద్దేశంతో పత్తిలో అంతర్ పంటగా పొదచిక్కుడు వేసిన. పొదచిక్కుడు ఎకరం వేస్తే నాకు వాటర్ సోర్సెస్ అప్పుడు నెల రోజులు సీరియల్గా వర్షాలు లేకపోవడం వల్ల ఒక 16 గుంటలకే నీళ్ళు పారేయటం వల్ల 16 గుంటలకు 18,000 రూపాయలు వచ్చినాయి చిక్కుడుగా అమ్ముకుంటే. పత్తి కనీసం నాది మనం పిండి బత్తలు వేసినప్పుడు మొఖాలు వంటి కూడా ఎత్తు పెరగకపోయేది. ఇప్పుడు అలాంటిది చేను డెవలపింగ్ ఉన్నది. ఇప్పుడు కనీసం నా భుజాల వరకు అంటే మినిమం 4 నుంచి 5 ఫీట్ల వరకు ఉన్నది చేను. అంతకుముందుకు కనీసం 2 ఫీట్లన్నర కూడా పెరగకపోయేది నా ల్యాండ్ల. ఈ పొదచిక్కుడు వేయటం వల్ల ఎందుకో భూమికి బలం పొదచిక్కుడు వల్ల భూమికి కొంచెం నత్రజని కానీ ఇవన్నీ అందుతాయని అలానే హార్వెస్ట్ చేయగలిగింది. పొదచిక్కుడును కూడా చేయటం వల్ల భూమికి కూడా బలమైంది. జీవామృతం 2-3 సార్లు పారిచ్చిన. నీమాస్త్రం మాత్రం ప్రతి 15 రోజులకు ఒకసారి నీమాస్త్రం కొట్టుకున్నా. ఈ మధ్యలో పిండి నల్లి వస్తుందని నీమాస్త్రంను మన బ్రహ్మాస్త్రం 2 కొట్టినాం. పిండి నల్లి కూడా కంట్రోల్ ఉన్నది, దోమ లేదు, ఏం లేదు. మా పక్క రైతులు ఇప్పుడు మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇవే చేసుకోవాలని వాళ్ళు ఉత్సాహంతో మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా మా దగ్గర చేసుకోవటానికి మూత్రం కానీ పేడ కానీ సేకరించి వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందుకు నాకు ఎడ్లే ఉండే. ఈ ప్రకృతి సేద్యంలో ఆవులకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదని 2 ఆవులను తీసుకున్నా. 2 ఆవులతోటే మూత్ర సేకరించుకొని పేడమూత్ర ద్రావణం తయారు చేసుకోవటం కానీ, చేపలతోటి వేస్ట్ మన చేపలు తీసేసిన వేస్ట్ వాటితోటి ఇప్పుడు ఉదాహరణ కిలో బెల్లమును కిలో చేపలు తీసుకుంటే ఆ యొక్క 15 రోజులు లిక్విడ్ అవుతుంది. ఆ లిక్విడ్ని పిండుకొని పంపుకు ఒక్కంటికి 50 ml కానీ వేసుకుంటే ఇగో పచ్చగా నిగని కానీ మంచిగా పెరిగింది. ఇగో ఇప్పుడు ఇది కొట్టి అంటే 15 రోజులే, ఇంకొక 15 రోజుల వరకు ఈ చెట్టు కనీసం 100 కాయల పైన కాస్తుంది. ఇప్పటికి కూడా ఈ బీటీ బత్తి కేవలం 100 రోజులలో బీటీది అయిపోతుంది, క్లోజ్గా. అది మళ్ళీ వెనకసి 2వ క్రాప్ రాదు సాధ్యమైనంత వరకు. కానీ ఈ సేంద్రియం చేయడం వల్ల, ప్రకృతి సేద్యం చేయడం వల్ల ఈ 2వ క్రాప్ కూడా మొదటి క్రాప్ కంటే ఎక్కువ వచ్చేటట్టుగా అయితే అనిపిస్తుంది. ఇది మొదటిసారి కాబట్టి. రాయపర్తి మండలానికి చెందిన తిరుమలాయపల్లి చిన్న మారుమూల గ్రామం. అందరి రైతులలాగే వీరు కూడా చాలా ఏళ్లుగా రసాయనాలతో వ్యవసాయం చేసేవారు. అందులో పెద్దగా లాభాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచింపసాగారు. సరిగ్గా అదే సమయంలో ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ సుస్థిర సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సహించింది బాల వికాస సంస్థ. ఈ సంస్థ ద్వారా ప్రకృతి సేద్యంలో మరిన్ని మెళకువలు నేర్చుకున్న తిరుమలాయపల్లి రైతులు నేడు రాష్ట్రంలోనే సుస్థిర వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బీర కూడా పెట్టిన, బీర కూడా సైజు బాగొస్తుంది, బీర కూడా మంచిగా ఉన్నది. బీరకు పండాకు వచ్చింది. పండాకు వస్తే దానికి కుక్కతులి శాకును మనం 10 కిలోల నీళ్ళల్లో 8 కిలోల కుక్కతులి శాకును దంచి వేసి
రసం తీసి పంపుకొక్కంటికి 15 లీటర్ల నీళ్లకు లీటరు ఈ కుక్క తులసిది కనుక వేసి కొడితే బీరులో వచ్చిన పండాకు తెగులు కూడా కంట్రోల్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే బీరులో ప్రధానంగా ఈ చలికాలంలో వచ్చేది ఎక్కువ శాతం పండాకు తెగులుకు కుక్క తులసి ఆకు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మన పత్తిలో మచ్చ తెగులు వచ్చినప్పుడు ఒకటిసారి పుల్లటి మజ్జిగ కూడా కొట్టినాం, మచ్చ తెగులు లేదు, నీట్గా ఉన్నది. నిమాస్త్రం కొట్టడం వల్ల దోమ లేదు. కాబట్టి మనం పురుగు మందుల కంటే ప్రకృతి వ్యవసాయం కనుక చేసుకుంటే మనకు అన్ని విధాల ఆరోగ్యానికి కానీ భూమికి కానీ ఫస్ట్ భూమి జీవామృతం పారటం వల్ల భూమి చాలా అభివృద్ధి చెందుతుంది. భూమి అభివృద్ధి చెందితే చెట్టు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, ఏ రోగం రాదు. కాబట్టి రైతుకు బెనిఫిట్ అవుతుంది. చాలామంది రైతులు ఏమనుకుంటారంటే ప్రకృతి నేస్తంలో ఇదంతా అనుకుంటారు, కానీ మీరు ఒకసారి కనీసం ఒక 10 గుంటలన్నా చేయండి. మీకు పుస్తకాలు కానీ ఏది కానీ దొరుకుతలేవు. మేము మాత్రం ప్రత్యేకంగా మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ సమాచారం సేకరించుకొని నేర్చుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజులలో ఇప్పుడు మాకైతే పత్తిలో పండియరు అనుకున్నారు, పత్తిలో కూడా పండియగలుగుతాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మిర్చి మీద కూడా ఇప్పుడే మిర్చి కూడా పెట్టిన. మిర్చి కూడా సేంద్రియంతో సహజ సిద్ధంగా ఎందుకు పండదో చూడటానికని ఇప్పుడు మిర్చి కూడా పెట్టిన. దాన్ని కూడా సక్సెస్ అయినాక ఆ స్టోరీ కూడా చెప్పగలుగుతాను. నేను రైతు సోదరులకు దయచేసి చెప్పేది ఏంటంటే పిండి బస్తాలు వేసి పురుగు మందులు కొట్టి నష్టపోయి తనువును ఖరాబ్ చేసుకోవటం, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ పురుగు మందులు పెట్టిన ఖర్చుల పాలయ్యి భూమిని అమ్ముకొని రోగాలు తెచ్చుకొని మళ్ళీ భూమిని అమ్ముకొని రోగాలు దాకాన పాలలు అవుడు కంటే ప్రకృతి సేద్యంగా మనం కన్నతల్లి అసలు భూమిని కాపాడుకుంటేనే మనకు వచ్చే పంట కూడా ఆహారం కూడా మంచిగా బలంగా ఉంటుంది. ఆ బలమైన తిండిని మనం తింటే మనకు రోగాల నొప్పులు రాకుండా మనం ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సేంద్రియానికి ప్రకృతి సేద్యంగా అందరూ వ్యవసాయం చేసుకొని సుఖశాంతులతో ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ మనం చూస్తున్న వీళ్లంతా ప్రకృతి సేద్య కర్షకులే. వీరి సాగులో అటు భూమి సారానికి ఇటు మానవాళి ఆరోగ్యానికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. వీరి ప్రకృతి సాగు ఒక్కరితో ఆగలేదు, ఒక్క పంటకు పరిమితం కాలేదు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలతో సహజ సాగులో చేయలేమో అనే పంటలను సైతం దిగ్విజయంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ సహజ సాగులో కొత్త ఒరవడులు సృష్టిస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు అవసరం లేకుండా పోయింది. పండించిన పంటకు మార్కెట్ వెతుక్కునే అవసరమే లేదు. గత 5 ఏళ్లుగా వారి వ్యవసాయ విధానమే నేటి పద్ధతులకు దూరంగా వెళ్లిపోయింది. కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసి లాభాలు పొందాలన్న ఆ రైతుల సంకల్పానికి స్వచ్ఛంద సంస్థ తోడు కావడంతో నేడు వారి వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. బాల వికాస తరపు నుంచి మీటింగులు పెట్టించి ఇట్లా రైతులు అందరూ ఇట్లా రోగ నిరోధక శక్తి తగ్గుతుందని చెప్పేసి రైతులు కూడా అందరు సేద్యం ఇట్లా ప్రకృతి సేద్యం చేయాలని చెప్పేసి మీటింగులు పెట్టడం జరిగింది. దాంట్లో కూడా నేను మీటింగ్లోకి పోయి నాకు కూడా అవగాహన వచ్చేసి నేను కూడా 1 ఎకరం పెట్టి నేను కూడా ప్రకృతి సేంద్రియం చేయాలని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. ఈ సంవత్సరం 1 ఎకరం పొలం విజయమసర పెట్టాను. వాళ్ళు బుట్టలు ఇచ్చేసిండ్రు, వేపపిండి ఇచ్చిండ్రు. నేను కూడా సొంతంగా ఘనజీవం, పంచగవ్య ఇలాంటి రసాయనాలు తయారు చేసి నేను వరిలో కొట్టాను. ఘనజీవం కూడా మొదలు వరి వేసే ముందే దుక్కి మీద చల్లినాను. వరి ఈనిన తర్వాత పొట్ట దశలో మంచి పంచగవ్య తయారు చేసి పంచగవ్యం కూడా కొట్టడం జరిగింది. వరి కోసిన ధాన్యం కూడా 25 బస్తాల నుంచి 30 బస్తాల వరకు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా కాంట పెట్టలేదు. అది బాల వికాసాలు మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇది ఫస్ట్ సంవత్సరము 1 ఎకరం వరి పెట్టిన తర్వాత ఆ సంవత్సరం పెద్దగా నాకేం పంట రాలే, 20 బస్తాల లోపు అయింది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేసిన అంటే ఇప్పటికీ 4వ 5వ సంవత్సరం అవుతుంది. 5వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో మంచిగానే వచ్చింది వీళ్ళు 25 బస్తాల దాకా. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఇంకొక ఎకరం పొడిగించాలని అంటే మిర్చి పెట్టిన. నీళ్లు లేకుండే బోర్లలో అప్పుడు కాలం కాక నీళ్ళు లేకుంటే మిర్చి పెట్టినాం. మిర్చి 3 రకాలు ఎంచుకున్నా కానీ తేజ 1, తేజ 2 అని ఒకటి వచ్చింది. తర్వాత దేశవాళీ కూడా కొంత పెట్టినాం. ఇప్పుడు ప్రస్తుతానికి ముడతతోటి కొద్దిగా పూత వస్తుంది, క్రాప్ పడ్డది. దానికి ద్రవజీవం పారించడము, ఘనజీవం ఒక
అంత ముందుకు పెంట మట్టి బాగానే ఒక 20 బండ్లు తోలినాం. ఇప్పుడు ఘనజీవం వేసిన తర్వాత ఇప్పుడు ద్రవజీవం వారించను, నీమాస్త్రం కొట్టుకుంటున్నాను. తర్వాత ఒకసారి పంచగవ్య కూడా కొట్టిన. ఇప్పుడు బాగానే ఉన్నది ఇప్పటికైతే. ఇక్కడ పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. పంట చేతికి రాకముందే వీరి పంటలకు ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. మిగతా రైతులు పండించే పంటల కంటే వీరి పంటలకు ఎక్కువ గిట్టుబాటు ధర లభిస్తుంది. 50 కేజీల బియ్యం మార్కెట్లో 3,000 రూపాయలు పలికితే వీరు పండించిన బియ్యానికి 4,500 రూపాయల ధర పలుకుతోంది. కందికి గడిచిన ఏడాది మిగతా రైతుల కంటే 3,000 రూపాయల అధిక ధర పలికింది. మార్కెట్, దళారులు, ఎగుమతుల ఖర్చులు ఇవేవీ ఈ రైతులకు అస్సలు అవసరమే లేదు. ప్రకృతితోని వచ్చేసి మాకు ఇప్పుడు ఏంటంటే ఏ పెట్టుబడి లేదు. రసాయన మందులు లేకుండా పురుగు మందుల కొరకు ఆకుల కషాయాలు కొన్ని గ్రైండర్ పట్టుకుంటూ దంచుకుంటూ నీమాస్త్రం కానీ, కుక్క తులసి కషాయం కానీ, సీతాఫల కషాయం కానీ, అత్తకోడల కషాయం కానీ ఇటువంటి గ్రైండర్ చేసుకుంటా నానేసుకుంటూ మెడిసిన్ తయారు చేసుకుని చేనుల మీద పిచికారి చేసుకుంటాం. లోకల్ చేనుల కంటే మా చేనుకు ఈ రకంగా ఈ కంది చేను ఇట్లా ఉంది. పోయినసారి లోకల్గా డెమోగా రసాయన మందుల వాళ్ళు 40 ఎకరాల డెమో ఇస్తే పక్క ఊరు లోపల ఆ పక్క ఊరు ఆయనకు ఎకరానికి 4 క్వింటాల చొప్పున కందులు వెళ్తే నాకు 7 క్వింటాల చొప్పున ప్రకృతితో 7 క్వింటాల చొప్పున కందులు వచ్చినాయి. అతనికి 7,500 రూపాయలు ధర పలికితే నాకు వచ్చేసి 10,000 పలికింది ఆర్గానిక్ కందులని. వాళ్ళే స్వయంగా ఇంటికి వచ్చి ఖరీదు చేసుకొని పోయారు. అందులో మనకు పెట్టుబడి తప్పింది 10,000, 20,000 పెట్టుబడి తెప్పింది, 20,000 పెచ్చొచ్చినాయి. కందిల అంతర్ పంటగా 3 నెలల పంట లోపల 1 ఎకరంలో తెల్ల నువ్వులు వేసినాం, 2 ఎకరాలలో బుడమా దోశ వేసినాం. 3 నెలల లోపల అది క్రాప్ అయిపోయింది. మాకు దాంతో మాకు ఖర్చులు పూడినాయి. మాకు కొంత పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళినాయి. ఇప్పుడు కంది వచ్చేసి సొంతంగా మాకు ఏ ఖర్చులు లేకుండా, ఏ బాకీ లేకుండా, ఏ పెట్టుబడి ఇంట్రెస్ట్ లేకుండా కందుల పైసలు మాకు నిలువాగానే వస్తున్నాయి ఇప్పుడు ఈసారి. సీజన్ వస్తుందంటే ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు, ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండదు. వారికి ఎంత భూమి ఉంటే అంత మొత్తాన్ని ఈ ప్రకృతి సాగులోనే సేద్యం చేస్తున్నారు. పత్తి, వరి, మిర్చి లాంటి ప్రధాన పంటలతో పాటు కంది, వేరుశెనగ వంటి పప్పు ధాన్యాల పంటలను కూడా ఇదే విధానంలో పండిస్తున్నారు. వీరు చేస్తున్న సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులు కూడా వీరికి సాయం అందిస్తున్నారు. స్టార్టింగ్ నేను ఎండాకాలం దుక్కి చేసి ఆ దుక్కిలో చెరువు మట్టి తోలిచ్చినాక మన పెంట మట్టి కూడా తోలిచ్చినాం. ఆ 2 ఎకరాల తోలిచ్చి తర్వాత ఈ ఘనజీవాలు మేము దీని పోషకాల కొరకు DAP బదులు ఘనజీవం అని చేసుకుంటాం. 10 తట్టల పెండేసి దానికి బెల్లం పిండి, పప్పుల పిండి, మూత్రం కలిపి ఆ ఘనజీవం 2 రోజుల నుంచి దాని ఘనజీవాలు తయారు చేసుకొని 4 క్వింటాల దాకా 1 ఎకరాన వేసుకుంటే DAP వేయకుండా బరాబరి బాగా మంచిగా ఉంటుంది. మళ్ళీ యూరియాకు బదులు ఏం వేస్తామంటే ఈ పేడమూత్ర ద్రావణం అని 5 లీటర్ల మూత్రం, 5 కిలోల పేడ, 5 లీటర్ల నీళ్లు 5 రోజులు ఊరబెట్టి దానికి ఇంత పాలింగ్ 2 గ్రాములు కలుపుకొని ఇంత సరుపు కలుపుకొని కొట్టేది ఉంటే యూరియా బస్తా కంటే బాగా పనిచేస్తుంది. వారం 15 రోజులు ఉంటుంది. ఉన్నది మొత్తం 5 ఎకరాలలో నేను 2 ఎకరాల వరి, 2 ఎకరాల పత్తి చేస్తాను, 1 ఎకరం మొక్కజొన్న చేస్తాను. ఆ మొక్కజొన్న కూడా మేము ఫస్ట్ ఘనజీవం వేసుకొని తర్వాత పేడమూత్ర ద్రావణం కొడతాం. దానికి లొట్టపిప్పి రోగం అది రాకుండా ఆవు మూత్రం కొడతాం. ఆ గోళీలకు గిట్ల బదులు గోళీలకు బదులు నట్టపిప్పి రాకుండా ఆవు మూత్రం కొట్టినట్టయితే నట్టపిప్పి రాదు. దానికి పేడమూత్ర ద్రావణం కొట్టినట్టే యూరియా కంటే ఎక్కువ పవర్ ఇస్తుంది, మంచిగా పెరుగుతుంది. దానికి జీవామృతం బారించుకుంటే మంచి పోషకాలు తయారై మొక్కజొన్న చేను కూడా బాగా పెరుగుతుంది. మాకు మంచి దిగుబడి వచ్చినాయి నేచురల్గా. వరి మేము మొదటి సంవత్సరం అది జై శ్రీరామ్ అనే విత్తనాన్ని తెచ్చినాం. అది ఫస్ట్ సంవత్సరం మాకు ఒక 18 బస్తాలే వచ్చింది. 2వ సంవత్సరం ఒక 28 బస్తాలు వచ్చినాయి. 3వ సంవత్సరం ఇప్పుడు 36 బస్తాల దాకా వస్తుంది. మంచిగా ఉంది వరి. ఎకరానికి 36 బస్తాల దాకా ఈ విధంగా భూమి సదన్ అవుతా అంటే మాకు పంట పెరుగుతుంది. మంచి దిగుబడి కూడా పెరిగినట్టు అవుతుంది.
వరి ఎట్లా పెరుగుతుంది ఏం కదంటే మేము ఫస్ట్ చేసేది ఘనజీవాలతోటి జీవామృతంతో విత్తన శుద్ధి చేసినట్టు ఏదో ఉంటే చిన్న చిన్న రోగాలు రావు. దాన్ని ఆవుమూత్రంతో దానితో పిడకల పుడితో చేయాలి. ఆ విధంగా గొట్ట రోగం అని వస్తుంది, అది కంపల్సరీ వస్తుంది. గొట్ట రోగం రావద్దు అనుకుంటే పాలకొడి శాకు మొదలే అడ్వాన్స్లో మనం నాటేసినాక 20-25 రోజులకు కాక వేసినట్టు నీళ్లు ఎర్రబారి ఆ నీళ్ళతోటి గొట్ట రోగం రాదు. ఫస్ట్ సారి వచ్చింది నాకు, అది వస్తే వేసినాక కొంచెం మళ్ళీ రాకుండా అయింది, పోయేది పోయంగా మళ్ళీ 2వ సంవత్సరం మాత్రం మళ్ళీ మొదలు వేస్తే అసలే రాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా బిల్కులు గొట్టం అన్నది ఉల్లికోడి తెగులు అన్నది అది అసలే రాలేదు. ఎప్పుడన్నా మచ్చ తెగులు అది వచ్చాయంటే మేము పుల్లటి మజ్జిగతోటి కొట్టినటువంటి ఆ ఆకుమచ్చ తెగులు అది పోతుంది. మళ్ళా దీనికి పొట్ట తెగులు అది కావాలంటే నీమాస్త్రం కూడా 2 సార్లు కొడతాం. ఫస్ట్ రోగాలు రాకముందుకే మేము ఇటువంటి మా అడ్వాన్స్లో కొట్టుకొని రోగం రాకుండా మా అడ్వాన్స్లో ఉంటాం. అంతకుముందు మేము రసాయనాలు వేసుకుంటూ పండించుకుంటే తీరా వరి పచ్చగా ఏపుగా వచ్చేది ఈయన తర్వాత ఆ సుడిదోమాన వచ్చి ఒకటేసారి దాన్ని దులుపుకపోయేది, దాని పాడగాను అది అసలు వంగపోయేది. ఏ మందు కొట్టి మేము అటు పోయి తెచ్చి 3 సార్లు కొట్టినా 4 సార్లు కొట్టినా ఒక్కోసారి మేము మనసులో అడ్డం పడేది. దీంతో అది సుడిదోమ ఇప్పుడు ఈ సేంద్రియం చేసిన కాంచి మేము ఈ లైన్లు కాలువలు ఇది మన సాళ్ళు తీసి ఉత్తర దక్షిణ కాలువలు తీయటం వల్ల ఆ సుడిదోమ రాకుండా వరి కూడా ఏపున పెరిగి మాకు ఇప్పుడు 3 సంవత్సరాల కాంచి మాకు ఈ సేంద్రియంతో మంచి లాభాలు వస్తాయి, మంచిగా పెరుగుతాయి, మంచిగా పంటలు బాగా వస్తాయి. ఇక్కడ రైతులు చెప్పేదాన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతోంది. సహజ వ్యవసాయం చేస్తే ఒక్కసారిగా దిగుబడులు రావు. ఏటికేడు దిగుబడి పెరుగుతూ క్రమం తప్పకుండా 3 సంవత్సరాలు ఇదే వ్యవసాయాన్ని కొనసాగిస్తే రసాయనాలతో వచ్చినంత దిగుబడి వస్తుందన్న విషయం మాత్రం ఈ రైతులందరి మాటల్లో మనకు తెలుస్తుంది. వీరితో మొదలైన ఈ వ్యవసాయం బాల వికాస సంస్థ ప్రోత్సాహంతో చుట్టుపక్కల 23 గ్రామాలకు చేరింది. వ్యవసాయం ఎన్ని గ్రామాలకు చేరినా ఎప్పటికప్పుడు నూతన పద్ధతులతో ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటున్నారు తిరుమలాయపల్లి గ్రామ రైతులు. గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం మొదటి లోపల కొంచెం మనకు దిగుబడులు తగ్గినా కూడా క్రమేపీ ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్కి దిగుబడులు పెరుగుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు వారానికి ఒకసారి పేడ మూత్ర ద్రావణం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు నత్రజని ఇది వేసినట్టుగా పనిచేస్తుంది కాబట్టి చేను పచ్చదనం డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఒక పంట కాలం లోపల కనీసం 2 సార్లు అది మన పంచగవ్యను స్ప్రే చేసుకోవాలి. మొదటి పూత దశ అప్పుడు ఒకసారి, చివరి పూత దశ అప్పుడు లాస్ట్ సారి పంచగవ్య కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. దానివల్ల కాయ నాణ్యత దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ దీనికి టిక్క ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది పల్లికి. అయితే దీని గురించి పుల్లటి మజ్జిగ కనీసం ఒక 20 రోజులకు ఒకసారి పంట కాలంలో 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. పిచ్చి తులసి కషాయాన్ని కూడా ఒక 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనకు మచ్చ తెగులు లాంటివి రావు. దిగుబడి అది ఇప్పుడు మామూలుగా ఫస్ట్ సంవత్సరం అంటే ఎకరాకి ఒక 20-25 బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం అది 40 బస్తాల దాకా దిగుబడి వస్తుంది. మామూలుగా అంటే అదే 40 బస్తాల దాకా వస్తుంది ఒక ఎకరాకి. ఇప్పుడు ఈ 3-4 సంవత్సరం అయింది పల్లి చేను కంటిన్యూ చేయబట్టి ఇప్పుడు అది రసాయనాలతోటి పండించినంత దిగుబడి వస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే భూమిని ఎక్కువ దమ్ము చేసుకోవడం చాలా ముఖ్యం. దాని లోపల మనం అదే ఈ ఘనజీవం కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఘనజీవం వేసుకోకపోతే భూమి లూజుగా ఉండదు. పల్లి చేనుకు ఎంత భూమి లూజుగా ఉంటే అంత కాయ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ రకంగా వేసుకోవాలి. మా దగ్గర ఒక 60 మంది రైతులు ఉన్నాం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఒక 60 మంది రైతులు ఉన్నాం. 60 మంది రైతులు ఫస్ట్ మేము ఒక్కొక్క ఎకరంతో స్టార్ట్ చేసి ఇప్పుడు కనీసం కొంతమంది 3 ఎకరాలు, కొంతమంది 5 ఎకరాల దాకా ఎదగడం జరిగింది. వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ ఆల్ పంటలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 200 ఎకరాల పైన సాగు చేయడం జరుగుతుంది. అది గత 4 సంవత్సరాల నుంచి మేము కూరగాయలు కూడా సాగు చేసుకుంటూ ఇటు హైదరాబాద్కి అయితేంది, ఇటు వరంగల్ అయితేంది మేము అది పంపించడం జరుగుతుంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకొని మా దగ్గర చేను దగ్గర మార్కెట్ రేట్ కన్నా ఒక 4 నుంచి 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి మా చేను దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. అయితే మా దగ్గర ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ పద్ధతుల సంబంధించిన ముడి పదార్థాలు కూడా మా దగ్గర గణనీయంగా తయారు చేస్తున్నాం. మా దగ్గర కావాలనుకున్నా కూడా మా దగ్గర దొరుకుతాయి. ఘనజీవం అయితేంది ఇప్పుడు నిల్వ ఉండే బ్రహ్మాస్త్రం కానీ, అగ్నియాస్త్రం కానీ, పంచగవ్య కానీ నిల్వ ఉండే
ఈ స్ప్రే చేసుకునే మందులు కూడా మా దగ్గర అది విరివిగా దొరుకుతుంటాయి. అయితే ఇప్పుడు ఘనజీవం మాత్రం కావాలనుకుంటే మా దగ్గర ఎంత అంటే అంత స్టాక్ ఉంది. అది అవసరం ఉంటే అది కూడా వేయడానికి ఉన్నాం. అది ఇప్పుడు ఇంకా అది మా దగ్గర కూడా ఈ గోశాల నుంచి ఆవులు తీసుకొచ్చి ఇప్పుడు 60 మంది రైతులం, ప్రతి రైతుకు ఆవులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని ఒక దిక్కు అది గోశాల పెట్టి కూడా అది పెద్ద మొత్తంలో ఘనజీవం అనేది తయారు చేసి ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రసాయనాలు కొట్టడం వల్ల ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు ఆ రసాయనాల ప్రభావంతో స్మెల్ రావడం కానీ ఆ ఇబ్బంది కానీ ప్రజలు పడడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఈ చేసిన కాంచెలు అయితే అసలు ఇలాంటి అవసరాలు వస్తలేవు. ఇది చేపల గుంటలు అయితేంది అవి కూడా అంతకుముందు కలుషితమైన వాటరు మందులు స్ప్రే చేసిన వాటితోటి చనిపోయేది. ఇప్పుడు అట్లాంటివి కూడా లేవు. మా చేనులో పాము పండు దవ్వుకున్నాం, దాని లోపల చేపలు కూడా పెంపకం చేపట్టినాం. ఖరీఫ్ మొదలైతుందంటే ఎరువులు, పెట్టుబడులు, సబ్సిడీలు, రుణాల కోసం ఎదురు చూస్తున్న నేటి కాలంలో అవేవీ అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారు ఈ రైతులు. అసలు పెట్టుబడులే అవసరం లేకుండా పండించిన పంటలకు అంతకంటే వేగంగా అధిక ధరకు మార్కెట్ చేసుకుంటున్న తిరుమలాయపల్లి రైతుల్ని చూసి రైతులోకం ఈ దశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల్తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా, అన్నదాతకు అండగా.